సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఉసిరికాయ కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత తగ్గిపోతుంది. ఏ దానము చేయలేకపోయినా లవణం అంటే ఉప్పు ఆషాఢ మాసంలో దానం ఇచ్చినా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆషాఢ మాసం శ్రీమన్నారాయణమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అందుకని ఈ ఆషాఢ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది. సమ్మార్జన అంటే దేవాలయాన్ని చక్కగా శుభ్రం చేసుకోవటం, దేవాలయం ముందు భాగంలో ముగ్గులు పెట్టడం, దేవాలయాన్ని చీపురుతో చిమ్మటం, ఆలయంలో ఉన్న మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, ఇలా విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో సేవ చేస్తే